శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా. స్వామి చేజర్ల మండలంలో మడపల్లె అక్కడ ఉండేటువంటి 2 రామాలయాల్లో కొంతకాలం ఒక ఆలయంలో ఉన్నారు. తర్వాత రెండో ఆలయంలో గుండం వేశారు. అనేక మంది రైతుల తోటబావులలో ఒక్కచోటే కాదు, ఎక్కడ బుద్ధి పుడితే అట్ట యథేచ్ఛా విహారీ స్వామి. వాళ్ళు ఎంత అదృష్టవంతులో, ఆ నేల ఎంత పవిత్రమైనదో, ఆ గాలి ఎంత శుద్ధమైనదో ఆయన సాధన చేస్తూ ఉండేవారు. కొంతమంది గౌరవంతో ఆయన కానీ అక్కడెక్కడైనా ఉంటే ఆ రోజు కపిల తోలడం మానేసి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా 1-2 రోజులు 3 రోజులు 4 రోజులు అయినా కూడా ఏమి అనేవారు కాదు, దూరం నుంచి వెళ్ళిపోయేవారు. ఆ ఊరు ఎంతో ఉన్నతమైంది. ఒకసారి ఒక రైతు ఏం చేశాడంటే, స్వామి అలా ఉంటే చూసి ఒక 3-4 రోజుల పాటు వచ్చేది చూసేది, మళ్ళీ పశువులు తోలుకొని కపిలమాని వెళ్ళేవాడు. 5వ రోజు ఇక నేల బాగా పాడైపోయి ఎండిపోతుంది పొలం, ఇంకేం చేస్తామని చెప్పి కపిల తగిలిచ్చి నీళ్లు బారిస్తూ ఉన్నారు. కపిల అంటే తెలిసి ఉంటుంది కదా మీకు, బావిలో నుంచి నీళ్లను ఎద్దుల సహాయంతో తీసి బయట పోస్తారు. అది ఒక పాతకాల ప్రత్యేకమైంది. ఇప్పుడు ఎక్కడా కపిళ్ళు లేవు, కపిల బావులు లేవు. ఎక్కడ చూసినా మోటార్లు వచ్చేసాయి కదా. కానీ స్వామి ఆయనేం గమనుంటారా? ఆయన మెల్లగా చూసి ఆ వచ్చేటువంటి కపిల నీళ్ళన్నీ తీసి ఆ పక్కనే ఉండే బీడులోకి మడవ దించి వదిలేశాడు. ఆ బీడు కైలోకి మళ్ళించేటప్పటికి అసలే వాడిపోతున్న పొలం, మరోవైపు చూస్తే ఇన్ని రోజుల ఆలస్యం, ఏటా చూస్తే స్వామి చేసే పని అతనికి కష్టం అనిపించి సహనం కోల్పోయి కోపంతో 4 రోజులు ఎండబెట్టావు, ఈరోజు ఏదో మొక్కలు తడుపుకుందాం దేవుడా అని వస్తే కష్టపడి నీళ్లు తోలితే దాన్ని ఏంటి ఇలా వృధా చేస్తావా అంటూ ఎంత కోపం వచ్చిందంటే అతనికి మెడబట్టి నెట్టి పారేస్తాం అని దగ్గరకు వచ్చేప్పటికీ స్వామి అన్నాడు, అయ్యా ఇది దేవుడి తీరువా అన్నాడు. తీరువా అంటే నీళ్లను ప్రవహించే విధానం అని. అతను వినిపించుకునే స్థితిలో లేడు ఆ రైతు. వెంటనే ఇంకా దగ్గరకు వచ్చేప్పటికి అటు చూడన్నాడు. అతడు వెనక్కి తిరిగి అట్ట చూస్తే ఆ కపిల తోలుతున్న వ్యక్తి గాలిలోకి ఎగిరి ఎద్దులతో సహా బావిలో పడబోతుంటే స్వామి అనుగ్రహం అక్కడ ఆపుతున్నట్టు అతనికి అర్థమైంది. వెంటనే అతడు కోపం అంతా పోయి స్వామి పాదాల మీద పడి పశ్చాత్తాపంతో నమస్కరించాడు. అంటే వాళ్ళని అనుగ్రహించాడు ఆయన, అందువల్ల వాళ్ళు కాపాడబడ్డారు. నిజంగా ఏం జరుగుతుందంటే ఆ కపిల బావిలో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదం నుంచి స్వామి కాపాడాడని అతనికి అర్థమైంది. ఒక తమాషా ఏంటంటే ఇది వినే కొంతమందికి నమ్మబుద్ధి కాకపోవచ్చు, కానీ మన పరిశోధనలో తేలింది ఏంటంటే స్వామి సాధన చేసిన బావుల కింది పొలాలన్నీ ఆ సంవత్సరాల్లో మామూలు కంటే ఎక్కువగా విరగపండాయి. జనం అందరూ ఆశ్చర్యపోయి ఆయన మహిమను కొనియాడారు. ఆ సమయంలోనే మరో విషయం కూడా, విచిత్రమైన విషయాలు బయట వచ్చాయి. ఒకటేంటంటే ఆయన ఎందుకు చేస్తాడో ఏ సమయంలో ఏమిటో మనకు తెలియదు,
ఒక 2 బారల పొడవు ఉండే ఒక కర్ర ఒకటి తీసుకున్నాడు. ఆ కర్రను తీసుకొని స్వామి అదే పనిగా పంట పొలాలన్నింటినీ కొలతలు వేసుకుంటున్నట్టు పోతుండేవారు. ఇట్లా వేసుకుంటూ పోతుండేవారు. జనం చిత్రంగా చూసేవారు. అది ఏం పిచ్చి పని, ఎందుకు అట్లా కొలత వేస్తున్నాడో తెలియదు. ఆయన మహాశ్రద్ధగా చేసేవాడు. ఒక భక్తుడు భగవంతుని ఎలా స్మరిస్తాడో అంత శ్రద్ధగా కొలతలు వేసేవారు. భక్తి లేని వాళ్ళు అది పిచ్చి పని అని అనుకుంటే, భక్తి గల వాళ్ళు మాత్రం ఏమిటో మనకు తెలియదు అనుకునేవారు. ఆ విధంగా ఆయన చాలా కాలం అట్లా కొంతకాలం పాటు చేశారు. తమాషా ఏంటంటే అంతవరకు ఆడ సరైన నీళ్లు లేవు. ఎక్కడైతే స్వామి ఆ విధంగా కొలత వేశాడో ఆ స్థలం అంతా ఇప్పుడు పరమ సుభిక్షంగా ఉంది. అంటే ఆ పక్కనే సోమశిల డ్యామ్ వల్ల ఈరోజు సోమశిల డ్యాంలో పరిపూర్ణంగా పుష్టంగా నిండుగా నీళ్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ల వల్ల ఆయన ఎక్కడెక్కడైతే కొలతలు వేసిన ఒక అవధి ఏర్పాటు చేశాడో అదంతా బ్రహ్మాండమైనటువంటి పంట నేలగా తేలిపోయింది. ఆయన తపస్సు యొక్క ఫలితాన్ని ఈనాటి జనం అనుభూతి చెందుతున్నారన్నమాట. మనకు అర్థం కాకపోయినా ఆ మహనీయమూర్తి చర్యలు సార్థకం కాకుండా ఉంటాయా? సరే, అక్కడి నుంచి మడపల్లి నుంచి స్వామి తూర్పు ఖమ్మంపాడు చేరాడు. అక్కడ ఒక విచిత్రం. అక్కడ ఒక పెద్దావిడ, ఆమె సరళమైన మనిషి, ప్రేమగల మనిషి, స్వామిని తమ్ముళ్లాగా చూచిన ఆమె పేరు రెడ్డి బత్తెన అచ్చమ్మ. పల్లెటూళ్ళలో కొంచెం చిన్నవాళ్ళని చాలా అభిమానంగా ప్రేమగా చూస్తారు. కలిసి పుట్టక్కరలేదు. గొప్ప భావంతో స్ఫూర్తితో చూడగలిగిన మనుషులకు కొదవలేని పల్లెలు మనవి. అటువంటి తల్లి ఆమె. ఆయన ఎప్పుడు కూడా ఎంతో గొప్ప భావనతో ఆయనకు ఒక మంచి గుడ్డలు ఇవ్వాలని, ఆయనకు మంచి పడక ఇవ్వాలని, మంచి ఆహారం పెట్టాలని. ఒకసారి స్వామికి కాలితే అప్పుడు అయ్యో ఈయనంత బాధపడుతున్నాడే అని ఎవరో అనుకుంటే, అచ్చక్క నాకు కావలసినవి తెస్తుంది, మీరేం బాధపడకండి. అంత భక్తి గల ఆమె ఆ అమ్మ. అయితే ఆమె భలే చిత్రమైన మనిషి. ఆయన ఎప్పుడు అబ్బయ్య వెంకయ్య అనేది కాదు, ఓరి మునష్టపోడు అనేది. ముదనష్టపోడు అంటే ముదము అంటే సంతోషం, నష్టము అంటే పోగొట్టుకున్నాడని. అంటే అర్థమైంది, పెళ్ళి పెటాకులు ఏమీ లేకుండా యథేచ్ఛా విహారంగా అలా తిరుగుతుంటావి ఏమిటి అని పాపం ఆయన పట్ల ప్రేమ భావంతో చెప్పిన ఆమె మునష్టపోడా అనేది. దాని అర్థం కూడా ఆమెకు తెలుసో లేదో. ఆమె ప్రేమకు ఆయన స్పందించేవారు. ఆమెకు ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఆయన. నేను ఒక మంచం ఇస్తాను, పడుకోరాదా? అమ్మా, ఇదిగో ఈ నేల మీద పుట్టాం, నేలపైనే పెరుగుతున్నాం, నేలలోకి పోతాం. నాకు ఇదిగో ఈ తాటాకు చాలు, అచ్చక్క నువ్వు పడుకో అని చెప్పాడు ఆయనకి. ఒక మంచి గుడ్డ ఇస్తాను, పర్లేదు ఇవి బాగున్నాయి, ఇవే చాలు, ఇవే పట్టు వస్త్రాలు అన్నట్టుగా ఆయన దేనిని అట్లా సుఖాభిలాషి కాకుండా చాలా సరళంగా ఉన్నారు. ఆమె మాత్రం ఎంతగా ఆయనకు సౌకర్యం ఇవ్వాలని ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. అట్లా కొన్ని విషయాలు వచ్చాయి, మనం సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం. ఒక ముఖ్యమైనది ఏంటంటే, నిజంగా మహానుభావుల వల్ల ఒక పరమాద్భుతం చెప్పుకుందాం. ఒకరోజు ఆమె కాశీ యాత్రకు బయలుదేరుతోంది. కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు పోతుంటే వెంకటేశం వచ్చారు. రావడంతో ఆయన్ని వదిలి అలా వెళ్ళడం ఇష్టం లేక ఆమె ఆ కాశీకి వెళ్ళడం మానేసి ఉండిపోయింది. ఆ రాత్రి ఆమె పడుకోనుంటే ఎవరో వచ్చి అచ్చక్క అచ్చవా అన్నారు. వెంకటేశం అన్నాడు, అయ్యా కొంచెంసేపు ఉండండి, ఆమె కాశీ యాత్ర చేస్తుంది అని. ఆ తర్వాత ఆమె లేచి రాత్రంతా ఆమె కాశీలో ఆమెతో పాటు వెళ్ళాలని వెళ్ళిన వాళ్ళందరూ ఏమైతే చూసి వచ్చారో అవన్నీ స్వామి కృపతో, ఆ గురువు అనుగ్రహంతో కాశీయాత్ర చేయగలిగింది స్వప్నంలో. ఆ స్వప్న సందేశం కాశీయాత్రను అనుగ్రహించింది ఆమెకి. ఆ విధంగా స్వామి ఆమెను అనుగ్రహించటం ఆమెకు లభించిన
గొప్ప వరం. ఆ తర్వాత నా పండరి కోటి తీర్థం అని కూడా ఒక సందర్భంలో స్వామి ఆమెకు చెప్పాడు. ఆమెకు తమ్ముడున్నాడు, అతని పేరు సప్పిడి కొండయ్య. అతనికి పెళ్లి సంబంధం వెతికేటప్పుడు కూడా సరదాగా స్వామి చెప్పిన సంబంధమే నిర్ణయం కావడం మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం. సరే, తూర్పు కంబంపాడు మీదుగా నల్లవాగు అనే పెన్నా నది పాయ ఉలవపల్లి పొలాల మీదుగా పెన్నలో కలుస్తుంది. ఆ వాగుకు అడ్డుకట్టలేసి ఆ పైన నీళ్లు ఆ చుట్టుపక్కల కంప ఎంత వేసి అక్కడంతా అగ్నిని వెలిగించటం. ఆయనట ఒక దుత్త తీసుకొని ఈ పక్క నీళ్ళు ఆ పక్క నీళ్ళు ఈ పక్క మహావేగంగా మహాశ్రద్ధగా పోస్తుండేవట. ఆ విధంగా చేసినది చూచి మనకు ఎంతో శ్రద్ధగా అందించిన మన ఆత్మీయులు డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారిని ఇక్కడ మనం సంస్మరించాలి. పసిబిడ్డగా ఆయన చూశాడు. రమణయ్య అని పిలిచి ఆయనను ఎంతగానో స్వామి అనుగ్రహించారు. ఆయన దయ వల్ల ఆయన ఎంతో అభివృద్ధి చెందారు కూడా. ఆ విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా చెప్పుకుంటాం. ఆ విధంగా నమ్మిన వారికి అవి దివ్యంగా అనిపించేవి, స్వామి చేష్టలు నమ్మని వాళ్ళకి పిచ్చి పనులుగా అనిపించేవి. సరే, అక్కడి నుంచి ఉదయగిరి తాలూకా దుత్తలూరు కమ్మవారిపాలెం గ్రామ పొలాల్లో ఆయన వచ్చాడు. అక్కడ అంతా కంప అంతా కొట్టివరేసి పడేస్తుంటే వాటన్నిటినీ తగులబెట్టి అగ్నిహోత్రంగా వేల్చిన విషయం తెలియవచ్చింది. నర్రవాడ, లక్ష్మీపురం పొలాల్లో కపిల నీళ్లు పనిచేసేటువంటి వాళ్ళతో కలిసి శ్రమ చేసి అక్కడి నుంచి స్వామి ఏం చేశాడంటే కపిల మోకులు పాతవైపోయాక వదిలేస్తారు. అటువంటి మోకులు ఒకదాన్ని వెలిగించి తన భుజం మీద వేసుకొని ఎప్పుడూ నిరతాగ్నిహోత్రాన్ని కూడా తీసుకెళ్ళేవారు. ఆ విధంగా ఎక్కడైనా అవకాశం ఉంటే అక్కడంతా అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు. నిజంగా అలాంటి సత్పురుషుడు ఎదురు పడితే ఆయనను అనుసరించి ఆయన చేసిన దాన్ని ఆమోదిస్తే మేలు జరుగుతుంది లోకానికి. కానీ దాన్ని అంగీకరించాలంటే మాత్రం ఎంతో భక్తి ఉండాలి. ఒకసారి అయితే లక్ష్మీపురం ఊరి బయట ఓ పెద్ద చింతమాను ఉంది. అది దానికి ఒక పెద్ద తొర్ర ఉంది. ఏమైందో దూరం నుంచి గ్రామస్తులు చూస్తున్నారు. స్వామి దానికి నిప్పు పెట్టారు. అది పెద్దగా కణకణమని మండడం ఆరంభించింది. దాని లోపల భాగం అంతా బాగా ఎండి ఉందేమో. అంతే, వాళ్ళు ఊరోళ్ళు వచ్చి వెళ్ళిపోయి ఆ ఊళ్ళో అనంతప్ప నాయుడు, హనుమంత నాయుడు అనేవాళ్ళు అక్కడ పెద్దవాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి స్వామి చూడండి అయ్యా ఏం చేసేసాడో అని చెబితే వాళ్ళు వాళ్ళకి నచ్చజెప్పి వచ్చి ఇదేం పనయ్యా అని స్వామిని అడిగారు. వాళ్ళు ఎంతో ఉన్నతులై ఉండాలి. ఇదిగో అది తగులుకున్న దగ్గర బంగారు కరుకులు పుట్టినాయిలే అన్నారు స్వామి. వాళ్ళకి అది అర్థం కాకపోయినా ఆయన చర్యలో ఉండే దివ్యత్వాన్ని ఏదో వాళ్ళు గుర్తుపెట్టారు, మౌనం వహించారు. ఇంత స్వామి చేసే ప్రతి పనిలో స్వార్థం లేదు, పరార్థం మాత్రమే ఉంటుంది. ఆయనను చూస్తే అది వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు, కానీ ఆయన్ని ఏమీ అనలేదు. ఆ సమయంలోనే ఇంకా అక్కడి నుంచి స్వామి ఒక పని చేశారు. ఒక పుర్రె తీసుకునేవారు, దానికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఒక తాటినారతో ఇట్లా పట్టుకొని తిరిగేవాళ్ళు. బహుశా ఈ జనాన్ని దూరంగా ఉంచడానికి ఏమన్నా చేశారేమో అనిపిస్తుంది. అట్లా తనలో తానే మాట్లాడుకుంటూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లోకి పోకుండా పొలాల్లో మాత్రమే తిరిగేవారు. ఎవరన్నా దూరం నుంచి చూస్తే ఆ పుర్రె అది చూసి పరిగెత్తుకు వెళ్ళిపోయేవాళ్ళట. ఎప్పుడూ సహజ వినయంతో ఉండేటువంటి స్వామి, ఆయన వేషభాషలేమీ అర్థం కాని వారు కొంతమంది పిచ్చివాడు అనుకున్నా కూడా కొంతమంది మాత్రము ఆయనను ఏదో దివ్యత్వం ఉన్నది అనే అనుకోవటం కూడా జరిగింది. ఆ విషయాన్ని మనకు వెంకటరమణయ్య గారు కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ ఏది ఏవైనా ఆ పల్లె జనాలకు సత్సంగము, సాధుసేవ అవి తెలియవు కనుక వారు అంతకంటే ఎలా ప్రవర్తించగలరు? అనేక సార్లు ఆయన ఒక విచిత్రమైన పని చేసేవారు. మనం ఇప్పటికీ ఈ పుస్తకంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరైనా గన ఏదైనా నీళ్లు పారిస్తూ ఉంటే స్వామి వెళ్ళి దాన్ని ఆ పక్కన ఉండేటువంటి ఏట్లోకో బీడు భూమిలోకో పారిచేసేవాళ్ళు. దాన్ని దేవుడు తీరవా అని, అయ్యా మీకేమీ నష్టం రాదులే అయ్యా అని చెప్పేవారు.
కొన్నిసార్లు అయితే ఆయన బాగా తిట్టారు, కొన్నిసార్లు కొట్టారు కూడా. ఏది చేసినా ఆయన మాత్రం ఆ పని మానేవారు కాదు. ఎందుకు చేసేవారు అంటే దాంట్లో ఏదో ఒక మనకి అర్థం కాని దివ్యరహస్యం ఉండాలి. ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం స్పష్టం, స్వామి చేసిన ఈ చర్య వల్ల మేము నష్టపోయామన్నవాడు ఒక్కడు కూడా లేడు. ప్రతివాడికి చాలా మేలు జరిగింది. కొన్నిసార్లు అయితే కొంతమంది ఆయనను కాస్త నమ్మి వదిలేస్తే ఉదయాన్నే పోయి చూస్తే వాళ్ళ పొలాలంతా నీళ్లతో నిండిపోయి ఉండేవి. కొన్నిసార్లు వర్షం వచ్చేది, ఇంకా మళ్ళీ ఆ పంట పండేదాకా నీటి అవసరం లేకుండా కూడా అయ్యేది. ఇట్లా ఎన్నో అద్భుతమైన విషయాలు జరిగిన కొంతమంది మాత్రమే ఆయనను గుర్తించగలిగారు. అక్కడ ఒక చిన్న విషయంతో ఈనాటి సత్సంగాన్ని ముగిద్దాం. ఈ చాలామంది వెంకయ్య స్వామి గురించి ఏం చెబుతారంటే, మా ఊళ్ళో అన్ని రోజులు ఉన్నాడు, అన్ని సంవత్సరాలు ఉన్నారు, ఇన్ని నెలలు ఉన్నారు, ఇలా అంతా స్వామి గురించి చెబుతారు. కానీ నిజానికి వీళ్ళందరూ చెప్పింది కన్నా లెక్క వేస్తే స్వామి 200-300 సంవత్సరాలు ఉండాలి. అట్లా లేదు. వీళ్ళు గొప్ప గౌరవంతోనో పూజ్యభావంతోనో చెప్పి ఉండాలి. ఆయన ఒకే రోజు 4 ఊళ్ళు తిరిగారు అనుకోండి, ఆ 4 ఊళ్ళ వాళ్ళు లేదా 10 ఊళ్ళ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అన్ని 10 రోజులు లెక్క పెట్టుకునేవాళ్ళు, లేదు 20 రోజులు లెక్క పెట్టుకునేవాళ్ళు. ఒక నెలలో 4 సార్లు వస్తే ఆ నెలంతా అక్కడ ఉన్నట్టు అనుకునేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళలో వాళ్ళ భావం ఉంది కానీ వాళ్ళ లెక్కలు కాదు. ఏది ఏమైనా వాళ్ళ గుండెల్లో స్వామి పట్ల వాళ్లకు ఉండేటువంటి భక్తి తత్పరత మాత్రమే మనకిక్కడ వ్యక్తపడినట్టు మనం గుర్తించాల్సి ఉంది. ఒక్క జీవితంలోనే స్వామి 100 జీవితాల కృషి చేశారేమో అనిపిస్తుంది. ఇదే ఈనాటి సత్సంగానికి భరతవాక్యం. ప్రస్తుతానికి సెలవు, కొనసాగుతుంది సత్సంగం.